Hello everyone. Today we will see problems on ages. కొంతమంది దీన్ని డిఫికల్ట్గా చూస్తూ ఉంటారు. బట్ ఐ ఫాలో దిస్ సింపుల్ ట్రిక్. లెట్ us see. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. The present age of a father is 3 years more than 3 times the age of his son. 3 years hence, father age will be 10 years more than twice the age of the son. Find the present age of father. ఇక్కడ ఫాదర్ సన్ 2 పర్సన్స్ ఉన్నారు. వీళ్ళిద్దరి ఏజ్ గురించే మాట్లాడుతున్నారు. లాస్ట్కి మనం ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. నేను ఫాలో అయ్యే ట్రిక్ ఏంటంటే ఫాదర్ని ఎఫ్ అని తీసుకుందాం, సన్ని ఎస్గా డినోట్ చేస్తాం. సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఏ ఫాదర్ ఈజ్ అంటే ఇది ప్రెజెంట్ ఏజ్గా తీసుకోండి. ప్రెజెంట్ ఫాదర్ ఏజ్ ఎఫ్, సన్స్ ఏజ్ ఎస్, ఇలా తీసుకుందాం. సో ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఎ ఫాదర్ ఈజ్ 3 years more than 3 times the age of his son. ఇది ఫస్ట్ సెంటెన్స్. ఫాదర్ ఏజ్ ఎంత అంటే 3 years more than 3 times the age of his son. సో ఇక్కడ 3 times the age of his son అన్నారు అంటే సన్కి 3 times అంటే 3తో మల్టిప్లై చేస్తాం. అండ్ 3 years మోర్ దాన్ అని ఇచ్చారు కాబట్టి 3తో ప్లస్ చేస్తాం. ఇక్కడ మనకి ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ సెంటెన్స్లో 3 years hence అంటే 3 years తర్వాత, 3 years ఆఫ్టర్. సపోజ్ అక్కడ ఎగో అని ఇస్తే 3 years బిఫోర్ అని దాని మీనింగ్, అంటే 3 yearsకి ముందు. హెన్స్ అన్నారు కాబట్టి 3 years తర్వాత. సో 3 years తర్వాత ఫాదర్ ఏజ్ విల్ బీ 10 years మోర్ దాన్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. అంటే 3 years తర్వాత ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ఎఫ్ ప్లస్ 3 అంటే 3 years తర్వాత కాబట్టి 3 years ప్లస్ చేస్తాం. ఎంత అన్నారు ఫాదర్ ఏజ్? 10 years మోర్ దాన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. 10 years మోర్ దాన్ ద ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద సన్. సన్ ఏజ్ కూడా +3 చేస్తాం, ఎందుకంటే 3 years తర్వాత అంటే ఫాదర్ ఏజ్ 3 years యాడ్ అవుతాయి, సన్ ఏజ్ కూడా 3 years యాడ్ అవుతాయి. సో ఇక్కడ ట్వైస్ అన్నారు కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. అండ్ 10 years మోర్ దాన్ అన్నారు కాబట్టి 10తో ప్లస్ చేస్తాం. దీన్ని సింప్లిఫై చేయాలి. ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి రాస్తే నాకు ఇలా వచ్చింది. ఎఫ్ ఈక్వల్స్ టు 2s + 13. సో ఈ ఈక్వేషన్ని 1 కింద, ఈ ఈక్వేషన్ ఏమో 2. సో ఈ 2 ఈక్వేషన్స్ కంపేర్ చేస్తే సో ఎఫ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఒకటి వచ్చింది, ఇక్కడ కూడా ఎఫ్ ఈక్వల్స్ టు సంథింగ్ వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ చేస్తే 3 + 3s ఈక్వల్స్ టు 2s + 13. ఇక్కడ నుంచి ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సన్ ఏజ్ వచ్చేస్తుంది. ఇక్కడ సన్ ఏజ్ ఎస్ ఈక్వల్స్ టు 10 వచ్చింది. సో ఇప్పుడు మనం ఫాదర్ ఏజ్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఈ రెండిటిల్లో ఒక ఈక్వేషన్ తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నేను ఇది తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఫాదర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేస్తే 33 వచ్చింది. సో ఇదే వేలో ఇలా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఈ వేలో ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా అవుతుంది.